పట్ల దయాహృదయంతో మెలిగిన బిషప్ జాన్ ములగడ మార్గదర్శకత్వంలో నడుస్తూ సర్వజనులకు దేవుని వాక్యాన్ని చేరువ చేస్తున్న బిషప్ జయరావు పొలిమేర సదాలోచనలతో ఉజ్వలిస్తూ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ తాతపూడి ఇమ్మాన్యుయల్ సారథ్యంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజల సేవే పరమావధిగా దయార్థ హృదయంతో ధర్మపరత్వంతో సత్యసంధతతో అత్యంత ఆదర్శవంతమైన ప్రభావితమైన సమాజ సేవలను సమర్థవంతంగా అందిస్తూ ప్రకృతి విపత్తుల సమయంలో సాయం, మహిళల్లో సామాజిక చైతన్యం, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇంకా ఉంటూనే ఉంటాయి. సమాజంలో అవసరార్థులను గుర్తించి ఆ దిశగా సోషల్ సర్వీస్ సెంటర్ చేస్తున్న సేవలు నిరుపమానమనే చెప్పాలి. అటువంటి సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో అందుతున్న సామాజిక సేవల వివరాల్ని, సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఇప్పుడు చూద్దాం. దీనులు, హీనులు, అణగారిన వెనుకబడిన వర్గాలకు, వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సహాయం అందించి మానవత్వ విలువలను పెంపొందించుటకు, పేదలను సమాజంలో ఆదరించి ప్రేమ సోదరభావం పెంపొందించుటకు ఎంతగానో కృషి చేస్తూ ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ప్రభుత్వం చేపట్టుచున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పేదలకు సకాలములో అందునట్లు, వాటి ద్వారా పేద ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య, సాంస్కృతిక రంగాలలో ముందడుగు వేయునట్లు సాంఘిక సేవా సంస్థ ప్రోత్సాహపరచుచున్నది. అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ మానవ అభివృద్ధి కేంద్రాలందించు వివిధ సేవా కార్యక్రమాలను ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో గ్రామాలన్నిటిలో వెనకబాటుతనమును అంచనా వేసి అవసరమైన సేవా కార్యక్రమాలు ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అగ్రపీఠ అపోస్తలిక పాలనాధికారి మరియు సాంఘిక సేవా సంస్థ అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారి సారథ్యంలో సలహాలను, సూచనలను కార్యాచరణలో రూపుదాల్చి సాంఘిక సేవా సంస్థను ముందుకు నడిపిస్తూ మంచి ఫలితాలను సాధించగలుగుతున్నందుకు కృషినందిస్తున్న రెవరెండ్ ఫాదర్ తాతపూడి ఇమ్మాన్యుయేల్ సాంఘిక సేవా సంస్థ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్, డయాసిస్ ఆఫ్ ఏలూరు మరియు వారి సిబ్బందికి, అలాగే అనేక రూపాలలో సహాయ సహకారాలు అందించుచున్న శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. దేవుని నామమున మీ అందరికి వందనాలండి. నా పేరు జేమ్స్, మాది బోరాయగూడు, వంగాయగూడెం ప్యారిష్. నాకు 24 సంవత్సరాల నుండి చూపు పోయింది. చూపు పోయిన కాడ నుండి వచ్చినప్పుడల్లా ఇమ్మాన్యుయేల్ ఫాదర్ గారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. చేస్తూ ఉండగా ఒకసారి
నన్ను పిలిచి జేమ్స్ నువ్వు చదువుకోమన్నారు. చదువుకుంటాను స్వామి అన్నాను. చదువుకుంటానంటే ఆయన ఫీజు కట్టి, ఫాదర్ గారు ఫీజు కట్టి నన్ను చదివించాడు. నేను పాస్ అయ్యాను. దేవుడి దయవాల, మనీల ఫాదర్ గారు దయవాల, తండ్రి గారు దయవాల నేను పాస్ అయ్యానండి. ఇప్పుడే ఇంటర్ డిగ్రీ కూడా చదివి నేను దివ్యాంగుల కోటాలో నాకు జాబ్ రావాలని కోరుకుంటూ బిషప్ తండ్రి గారిని, మా యొక్క ఎమ్మెల్యేల ఫాదర్ గారిని వేడుకుంటూ ఆ దేవుడు కాపాడాలని, నాకు జాబ్ రావాలని ప్రార్థిస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే గౌరవపూర్వకంగా ప్రాంగణంలో ప్రవేశించారు. మీకు క్రిస్మస్ జేజేలు అన్నప్పుడు మీరందరూ చెప్పాలి. చెప్పండి అందరూ, క్రిస్మస్ జేజేలు, క్రిస్మస్ జేజేలు. పిలిచినటువంటి ప్రత్యేక ప్రొఫెసైటీ రెవరెండ్ ఫాదర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యం వేదిక మీద ఉన్న పెద్దలు మానవ రక్షణార్థం మీదకి రావాల్సిందిగా ఏపీ ఆర్టీసీ చైర్మన్ గారు శ్రీమతి నిర్మల గారు తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. ఏర్పించుకున్నటకై పడినట్టు గర్భవతి వారచట ఉన్నప్పుడు కానీ పొత్తి గుడ్డలలో చుట్టూక దూతల సమూహము ప్రత్యక్షమై ఇప్పుడు మన పీఠాధిపతులు వేదిక మీద ఉన్న పెద్ద ఈరోజు ప్రత్యేకముగా ప్రకృతి వైపరీత్యాలలోను మరియు మహిళా సాధికారత కొరకు, విభిన్న ప్రతిభావంతుల ఉద్ధరణ కొరకు వివిధ సేవలు అందించుచు సమసమాజ స్థాపన కృషి చేయుచున్న మా సాంఘిక సేవా సంస్థ, మా సోషల్ సర్వీస్ సెంటర్ పరిచర్యలకు చేయూతనందిస్తున్న దాతలకు మీ అందరికీ క్రిస్మస్ శుభవందనములతో
కృతజ్ఞతలు ప్రత్యేకముగా హృదయపూర్వకముగా తెలియచేస్తూ ఉన్నాం. చప్పట్లు కొడదాం. అలాగే మేయర్ గారు కూడా ఆదరించాలి. వారికి శ్రీనివాస్ గారు మన మధ్యకి వారు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అడిగినప్పుడు గట్టిగా చప్పట్లు ఈ క్రిస్మస్ ప్రత్యేకతను చాటుతూ ఇప్పుడు ప్రార్థనా నృత్యాన్ని కేసులతో అనేక క్లిష్ట పరిస్థితులలో ఈ సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా తండ్రి గారు మెచ్చుకుంటారు. మీరు ఇక్కడి నుంచి తల దగ్గర నుంచి ఇలాంటి ప్రజాసేవలు పండి ఉన్నారు, నిండి ఉన్నారు. ఈరోజు మాకు ఎలా దొరికారో భవిష్యత్తులో రానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ సర్వీసెస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే మేము ప్రజానాయకులు అందరికీ అన్నీ చేయలేకపోవచ్చు, కానీ సోషల్ సర్వీస్ సెంటర్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని గుర్తించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకు కానీ వాళ్ళకి కావాల్సిన సేవా కార్యక్రమాలు కానీ చేయడానికి వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకు ఏ విషయంలో కావాలన్నా సరే మా సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్రిస్మస్ శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా మనందరం కరతాళ ధ్వనులతో అభినందిస్తాం. కూడా చప్పలు కొట్టవలసింది కోరుతూ ఉన్నాం. ఇదే రోజున కొట్టండి. బాబు గారికి సన్మానం చేస్తూ ఉన్నారు మన ఫాదర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మేయర్ గారికి, పెద్దబాబు గారికి క్రిస్మస్ సన్మానం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ, మరి ఏదైతే మన పొలిమేర జయరావు గారు ఒక మంచి ఆలోచనతో మీ అందరికీ మంచి మార్గాన్ని చూపిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ ఉన్నారో, మీరు కూడా ఆ ప్రభు యొక్క మార్గంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంస్థల నుంచి ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చి సంస్థల నుంచి ఇస్తూ ఉన్నారు అనేటువంటి ఒక వాదన ఉండేది. కానీ మరి ఇప్పుడు ఆ రకమైనటువంటి అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి లేవు కనుక ఈ యొక్క సంస్థ నుంచే వచ్చినటువంటి మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు. ఎందుకంటే గతంలో మరి ఫాదర్ మోజెస్ గారు కానీ బాలా ఫాదర్ కానీ ఇతర ఫాదర్స్ అంతా చేసినప్పుడు కూడా నేను చూసేవాడిని. ఎందుకంటే అనేక మంది మా గ్రామ పంచాయతీల్లో కూడా చాలా చప్పట్లు కొట్టాలి. వాళ్ళకి చక్కలు ఇచ్చినప్పుడు మన మెదలకుండా చూస్తూ ఉంటే ఎట్లా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మీరందరూ మన పిల్లల్ని మంచి బాటలో పెంచడానికి కూడా క్రైస్తవత్వానికి బాలయేసు ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఆ బాలయేసును ప్రమోట్ చేయటంలో ఆర్సీఎం ఎప్పుడు కూడా పెద్దన్నగానే ఉంది. దాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సెలబ్రేషన్లో భాగమై
విభిన్న ప్రతిభావంతులు ఈ పిల్లలు. వీళ్ళు ఇప్పుడు ప్రకాష్ నగర్లో ఉంటారు. మనందరికీ ఒక కొత్త భాష నేర్పారు ఇవాళ వీళ్ళు. నోటితో మాట్లాడకుండా క్రిస్మస్ ఉదంతమంతా మన కళ్ళకు కట్టినట్లు వీళ్ళు సిస్టర్స్. మరి వీళ్ళందరినీ ఎంత చక్కగా తయారు చేసినందుకు ఆ సిస్టర్స్కి, ప్రదర్శన ఇచ్చినటువంటి వీరికి ఇట్లా ఓకే, థ్యాంక్ యూ. ఇతరులకు సేవ చేయటం, ఇతరులకు ప్రేమ పంచటం, మరి ఈ కార్యక్రమాల వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ తండ్రి గారికి, పొలిమేర జయరావు తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ సంతోషం రెట్టింపు అవ్వాలంటే అప్పుడప్పుడు శాలువాలు కప్పించుకోవాలి. తొందరగా వెళ్ళాలి. కొమలమ్మ అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఎట్లా ఉంటుందో చెక్కు చూద్దామని. వెరీ గుడ్. మరి ఈ సందర్భంలో PIME స్టూడెంట్స్ మన ఫాదర్ గారి దగ్గర నుంచి, బిషప్స్ గారి దగ్గర నుంచి, వీరందరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. వారు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, క్రీస్తు మార్గం ఏదైతే ఉందో వారు ఆ మార్గాన్ని అనుసరిస్తూ మనకు కూడా ఆ మార్గాలనే పయనించాలని చెప్పేసి వారు మనకి నిత్యం బోధిస్తున్నారు. కాబట్టి వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్. ఇప్పుడు మన మధ్య కూడా చాలామంది ఉన్నారు. అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను గత రాత్రి సమయంలో ఒక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ నేను పంచుకున్న వాక్యం నుంచి ఒక మాట చెప్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని నేను పంచుకుంటూ చెప్పిన మాట, హీ హాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ మెస్సయా టు టేక్ ద మెసేజ్ ఆఫ్ లైఫ్ చేయడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నేను అంటాను, మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క నా యొక్క పరిస్థితిని ఆయన సరిదిద్దడానికి. మరి మన ఆనందాన్ని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. అవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ దో ఇప్పుడు మీ సెక్యూరిటీ గార్డు కావాలనుకున్నా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అతని మీద కేసులు ఏమి లేవని పెండింగ్ ఉన్నాయని. అంత డెప్త్లో వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి కేసుల వరకు తీసుకురావద్దండి. పండగ వాతావరణం కానీ లేదంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కానీ సంతోషంగా గడపండి. ఈ క్రిస్మస్ సందర్భంగా కానీ ఫస్ట్ ఆగస్ట్ జనవరి 1 కానీ ఈవెన్ దో సంక్రాంతి, అన్ని పండుగలు అందరూ కలిపి చేసుకున్నదే. ఇదివరకు ఒక పండుగ అంటే ఒకే మతానికి సంబంధించి ఉండేది కాదు, కానీ అందరూ కలిపి. ఎందుకంటే సిటీ వచ్చేసరికి రూరల్ ఏరియా అంటే మ్యాక్సిమం ఒక విధంగా ఉండొచ్చాము. సిటీలు అంటే పక్క ఇంటి వాళ్ళే, ఒకవైపు హిందూ ఉంటారు, ఒకవైపు ముస్లిం, ఒకవైపు క్రిస్టియన్, ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటారు, ఇదిగా ఉంటారు. ఇక్కడ సపరేట్గా దేవాలయాలకు కానీ ఇక్కడ చర్చెస్ వచ్చినప్పుడు ఒక మతం వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కానీ బట్ మన రెసిడెన్షియల్ ఏరియా ఉండేటప్పుడు అందరూ కలిసే ఉంటాం. కాబట్టి అక్కడ
దాన్ని రిలీజియస్ ఫీలింగ్స్తో కాకుండా ఒక పండగలా ఫీల్ అవుతూ సుఖ సంతోషాలతో మీరు అంతా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ లాయర్ గారు, రమణమూర్తి గారు, లాయర్ గారు. ఈరోజు ఈ అయ్యే ఖర్చుల్లో మరి ఎక్కువ భాగం వారే ఉదారంగా ముందుకు ఇచ్చారు కనుక దానికి తగినట్లుగా తప్పలు కొట్టండి. అందరూ ఒకసారి గట్టిగా తప్పలు కొట్టండి. ఫాదర్ మరియ జోజి గారు రండి, ఫాదర్ ముందుకు రండి. ఫాదర్ విజయ్ కుమార్, నీకు దండమయ్యా యేసు, స్తోత్రమయ్యా యేసు, స్తుతి స్తోత్రమై దండాలయ్యా యేసు. బతుకమ్మాట ఆడుతున్నారు మీరు, బతుకమ్మాట కాదు ఇక్కడ. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది, శోకాతులు ధన్యులు, బరువుదార్చ బడుదూరులు, బరువుదార్ప దండాలయ్యా యేసు, మీకు దండమయ్యా యేసు, స్తోత్రమయ్యా యేసు, స్తోత్రమయ్యా. కేక్, క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. ఈ సందర్భంలో మరి వారికి స్పాన్సర్షిప్ ఎడ్యుకేషన్ ఇస్తూ మరి మేత్రాసం తరపున మన తండ్రి గారి యొక్క ఆధ్వర్యం నడిపిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వారికి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. వారి తరపున సుమారుగా 17 మంది ఫాదర్స్ బోర్డింగ్ డైరెక్టర్స్గా ఉన్నారు. వారికి చిరుకానుకగా 4 నగులకు ఇవ్వాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫాదర్ ఉదయరాజు దర్పగూడెం బోర్డింగ్, అదేవిధంగా ఫాదర్ పీటర్ గారు మొగల్తూరు బోర్డింగ్, సెయింట్ జాన్స్ బోర్డింగ్ హాస్టెట్ సత్యవోలు సింగర్. అదేవిధంగా ఫాదర్ రాజేష్ గారు మామిడి కుదిరి బోర్డింగ్. ఓకే, ఇచ్చింది. ఫాదర్ ఎన్జయ కుమార్ గారు వెళ్ళంటారు. అదేవిధంగా ఫాదర్ ప్రవీణ్ గారు వీరవాసరం లింగపాలెం జూబ్లీ నగర్ బోర్డింగ్స్. ఇప్పుడు పందిరి మామిడి గూడెం ట్రైబల్
గారు మన బిషప్ తండ్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ గ్లోరియా అని పాడండి అనేటువంటి గీతాన్ని ఆలపించవలసింది. అది కానీ మరొక గీతం కానీ ఇమానియేలు దేవుడా. అందరూ చప్పట్లు కొట్టాలి. దెబ్బకి ఆయన సన్నగా అవ్వాలి మీ తప్పళ్ళకి. చార్లెస్ గారు ఓకే. అబ్రహాం మాస్టర్ గారిని పేరుతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి సతీమణి కూడా వస్తే రావచ్చు. నిలబడండి. డియర్ ఫాదర్స్, సిస్టర్స్, మంచి భావాలతో ముందుకు సాగటానికి మా ప్రజాప్రతినిధులను, మరి ముఖ్యంగా సమాజానికి వెన్నెముకగా నిలుస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమానుల్ని, టెక్నీషియన్స్ని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. రానున్న నూతన సంవత్సరంలో మేమందరము నూతన భావంతో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి సోదరులన్న మనసుతో ముందుకు సాగటానికి వలసిన శక్తిని మీలో దైవ చింతనను బిళ్ళ కలిగించి ఈ యొక్క ప్రోగ్రాన్ని మీరు నడిపించిన విధానానికి కూడా మీకు ముందుగా తెలుస్తున్నాం. సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుల్ గారిని, వారికి సహకరిస్తున్నటువంటి బృందాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధమైన నీతిగల సత్యంతో కూడుకున్న జీవన విధానంలో సాగటానికి వారందరినీ దీవించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఉద్దేశాన్ని పరిపూర్తి చేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు గట్టిగా చప్పుడు కొట్టుకోండి, నాకే గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడే ఉండి డ్యాన్స్ చూడండి, తర్వాత భోజనం గారు మరి ఆమెకి చెక్కుని అందిస్తూ ఉన్నారు. వర్రా సుధాకరమ్మ గారికి మన సిఐ గారు మరి దాతృత్వంతో మన సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా వారికి ఈ చెక్కుని అందిస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఉన్నారు ఇలాంటి కష్టం లేమ్మా. 1 గంటకి మీకు అమౌంట్ కూడా ఇస్తాం.